గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమవడించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమవడించెదము ఆది
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు ఏనాడో లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, గడిచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీరు అక్కడ చాటున మమ్మల్ని మరుగుపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలయ్యా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీకు స్తోత్రములు. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మేము నిర్మూలము కాకుండా ఉండని మీ శుద్ధ కృపయ దేవానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. మా పైన మీరు ఉంచిన ఉచితమైన కృపకై వందనాలు ప్రభు. నీకు స్తోత్రాలు. దేనికోసం మేము ఇక్కడ కూడి ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. యేసయ్యా మీకు వందనాలు. మా కోసం నైనా మేము చేసిన తప్పిదముల కోసం, మేము చేసిన అయ్యా స్తోత్రములు పొరపాట్ల కోసం మీరు నలగొట్టబడి ప్రభు స్తోత్రము అయ్యా. మా పైన ఉన్న శాపముని ప్రభు తీసివేయడానికి కోసం ప్రభు మీ శాపమైన సిలువ మానలో వేలాడిన అయ్యా దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి ఉన్నారు. ఏ అర్హత లేని మా పైన మీరు చూపించిన మీ కృపకై ప్రేమకై వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్యా మా కోసం మీరు మరలా తిరిగి లేచి ఉన్నాయి దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. యేసయ్యా నీకు వందనాలు. మీ ప్రేమని మేము ప్రచురించే వాళ్ళగా ఉండటకు దేవా కృప చూపించండి. నేను స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ పాద సన్నిధిలో సమర్పించుకున్నాం. మార్గంలో ఉన్న వాళ్ళని త్వరగా తీసుకుంటారండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఈ కూడిక ప్రారంభం మొదలుగా ముగింపు దాకా అయ్యా మీ ఆశీర్వాదం, మీ ప్రసన్నతని మా మధ్యలో ఉంచండి ప్రభు. నీకు స్తోత్రాలు దేవానికి వందనాలు. మా ఆరాధనలో మీరు అయ్యా ఆశీర్వాదం ఉండి ఉంటారు ప్రభు. నీకు స్తోత్రాలయా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు కూడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. నీకు వందనాలు. మమ్మల్ని తగ్గించి మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాం ప్రభు. అయ్యా జరగవలసిన కూడికలన్నీ కూడా ప్రభు మీ చిత్త ప్రకారం నైనా యేసయ్యా మీరు జరిపించండి. మాట్లాడబోయే దాస్తే మీరు దాచి మీరు మాట్లాడండి ప్రభు. అయ్యా హృదయం దప్పికతో మేము వచ్చి ఉన్నాము దేవా. మా దప్పికలన్నీ కూడా తీర్చండి. మమ్మల్ని సంపూర్తిగా మీరు తిరిగి పంపించండి యేసయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. నీకు స్తోత్రములు. హృదయాన్ని చూచే దేవుడు నైనా అయ్యా నీకు స్తోత్రాలు. సకల స్థలముల్లో వ్యాపించువాడు ప్రభు. నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు అయ్యా. మీరు మా కోసం నైనా అయ్యా మాట్లాడబోయే ప్రతి మాట కూడా మా హృదయాన్ని శుద్ధి చేసే విధముగాను మీకోసం ప్రభు మేము జీవించే వాళ్ళగా ఉండటకు సహాయం చేయండి. స్తుతి ఘనత మహిమ అన్నీ కూడా మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుని నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మళ్ళీ పక్క కూర్చోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ
కలుగును దయచేసి అందరూ కూడా కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు లేచెను. హల్లెలూయా. క్రీస్తు లేచెను. క్రీస్తు ఏనాడో లేచెను. క్రీస్తు ఏనాడో లేచెను. క్రీస్తు మన కొరకు ఏనాడో లేచెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటున మనందరినీ కూడా భద్రపరిచి ఎన్నో అనానుకూల పరిస్థితుల్లో యుద్ధ వాతావరణంలో కూడా మనందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఈ రోజున మళ్ళీ ఆయన పునరుత్థాన దినమును జరుపుకోవడానికి దేవుడు సహకరించిన విధానాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఫెయిత్ మినిస్ట్రీ తరపున తెలియజేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మనకు విమోచన కలగ చేయడానికి, మనల్ని కూడా ఆయన వలె తిరిగి లేపడానికి, ఆయన లేచి మనకి మాదిరిని చూపించినటువంటి గొప్ప ధన్యతను బట్టి మనందరము కూడా నిరీక్షణ కలిగి ఏదో ఒక రోజున ఆయన
రాకడ యందు మనల్ని కూడా లేపుతాడని విశ్వాసంతో ఎదురు చూసేవారముగా ఉందము. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా ఒక క్లుప్తమైన మాటలు పంచుకుంటానంటే ఒక్క 5 నిమిషాల సమయం ఇస్తున్నాను, వచ్చి పంచుకోవచ్చు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు గడిచిన పునరుత్థాన దినం నుంచి పునరుత్థాన దినం వరకు మనల్ని, మన కుటుంబాన్ని ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి తాచి భద్రపరిచి ఈ రీతిగా ఆయన సన్నిధానంలో ఆయన నామాన్ని స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు గురించి మనం చాలాసార్లు ఈ మెసేజ్లు వింటూ ఉన్నాము. మరి క్రీస్తు నేడు పుట్టును అని చెప్పుకుంటూనే ఉంటాము. క్రీస్తు ఏనాడో పుట్టినని చెప్పుకుంటూ ఉంటాము. క్రీస్తు మరి మనందరి కోసము కూడా ఒక్కసారిగా ఆయన క్రయధనంగా ఆయన సిలువలో త్యాగమయ్యి నీ కోసము నా కోసము ఆయన చనిపోయి తిరిగి లేచిన ఈరోజు కదండి. ఆయన అందరి కోసము, పుట్టిన వారి కోసము, పుట్టబోయే వారి కోసము, అందరి కోసము కూడా ఆయన ఏం చేశాడంటే ఒక్కసారిగా ఆయన మరి క్రయధనాన్ని చెల్లించారు. ఈరోజు చాలా శ్రేష్టమైన రోజు. ఆ రోజు కూడా గుడ్ ఫ్రైడే అంటే మనందరికీ శుభ శుక్రవారం, అంటే మనందరికీ పాపానికి విడుదల కలిగిన రోజు. ఈరోజు ఆయన పునరుద్ధానుడై లేచిన రోజు. మరి స్త్రీలు, మరి చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, మగ్దలేని మరియ, అలాగే వేరొక మరియ, కొందరు స్త్రీలు మరి పెందల కాడే లేచారండి. పెందల కాడే చీకటం లేచి, మరి శిష్యులు ఉన్నారు కదా, మరి శిష్యులందరూ మరి క్రీస్తుని సిలువేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వాళ్ళ చెదిరిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంకా ఆ దరిదాపుల్లో లేరండి. అయితే మరి మగ్దలేని మరియ మొదటిగా పెందలగాడ లేచింది. ఆమె ఒక విశ్వాసాన్ని చూచినట్లయితే ఆమె పెందలగాడ లేచి నా ప్రభువు మరి దగ్గరికి వెళ్ళాలనేసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సమాధి రాతి తొలగించినప్పుడు ఆమె చాలా అల్లాడిపోయింది. అక్కడ చాలా కన్నీళ్ళు కారుస్తూ రోధిస్తూ ఎంతగానో మరి నా ప్రభుని ఏం చేశారు అనేసి అక్కడ ఏడుస్తుంటాం మనం చూసాం. పెందల కాడ లేచింది. స్త్రీల మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగా మరి ఆ యొక్క స్త్రీని, పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో రాయించాడు అంటే ఆమె ఆ యొక్క పాపమునంతా కడిగేసుకుని పవిత్రరాలుగా, శుద్ధిరాలుగా అయింది. ప్రభువు కోసం ప్రయాసపడింది. మరి ప్రభువును చూడాలని పెందల కాడ లేచినట్లు మనం చూస్తూ ఉన్నాము. మరి అప్పుడు ఆయన అంటాడు, ఆయన అప్పుడే మరి లేచినట్లుగా మనకి తెలుసు. కానీ తోటమాలి అని అనుకుంది ఆమె మరి ప్రభువును పిలిచినప్పుడు ఆమె ఏమన్నాడంటే రబ్బూని అని పిలిచింది. అంటే బోధకుడా అని అర్థము. రబ్బూని అంటే దేవుడు అని తెలుసుకుని వెంటనే ఆమె ఏం చేస్తుందంటే ఆయన ముట్టుగా పోయినప్పుడు కూడా ఆయన దూరంగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె పెందల కాడ లేచి వెళ్ళి మరి అక్కడ ఉన్న వాళ్ళందరితో ఈ సమాచారం తెలియజేసింది. అక్కడ ఏ యొక్క పురుషుడు కూడా అక్కడికి వెళ్ళలేదండి. స్త్రీలు మరి ఎంతో షార్ప్గా ఉంటారు దేవుని సన్నిధిలోకి రావటానికి. కానీ మరి విన్నదాన్ని విశ్వసించి మనం ప్రకటించే స్త్రీలుగా, ప్రార్థించే స్త్రీలుగా మరి రాహాబుని, రూతుని, ఇలా అన్య స్త్రీలని దేవుడు జీవగ్రంథంలో రాయించాడు. ఈనాడు నీ కోసం, నా కోసం దేవాతి దేవుడు ఆయన ప్రాణాన్ని చెల్లించి తిరిగి లేచి ఈ యొక్క నీ కోసం, నా కోసం ప్రయాసపడిన దినాన్ని కాబట్టి మనం అందరం కూడా ఆయన కోసం ఈ యొక్క దినాన్ని మొదలుకొని నిత్యము ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉందాం, సిద్ధపాటు కలిగి ఉందాము. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. కలుగునుగాక. మరి కొద్ది మాటలు వినిపించినటువంటి శుభమోచనాలు తెలియజేసినటువంటి సుజాత గారికి సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఈస్టర్ పర్వదినాన్ని, మరి రిజరక్షన్ దినాన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామా? ఈ సంవత్సరమే కొత్తగా ఏమైనా జరుపుకుంటున్నామా?
ప్రతి సంవత్సరం మనకి ఎన్నెన్ని సంవత్సరాలు ఉన్నాయి, అన్ని సంవత్సరాల నుంచి మనము ఈ ఈస్టర్ పర్వదినాన్ని మనం జరుపుకుంటూనే ఉన్నాం. మన నిమిత్తము దేవుడు శ్రమలను అనుభవించి, బాధలను అనుభవించి, ఎన్నో రకాల వేదనలను అనుభవించి, మన నిమిత్తం గాయపరచబడి, రక్తము చిందించి, తలకి ముళ్ళు కిరీటం పెట్టి, చివరకు ఆయన బళ్ళెంతో పొడిచి చనిపోయాడని నిర్ధారించుకున్నటువంటి రోజు నుండి తర్వాత రోజు మళ్ళీ 3వ రోజు, ఈ 3 రోజులు కూడా మరి ఆయన సమాధిలో ఉండి తెల్లవారుజామున మళ్ళీ తిరిగి లేచి లేఖనాలను నెరవేర్చిన విధానాన్ని మన పితరులందరూ మనకి తెలియజేస్తూనే ఉన్నారు. మనము కూడా వింటున్నాము, నేర్చుకుంటున్నాము. ఆయన యొక్క రాకడ కోసం ఎదురు చూసేవారముగా కూడా ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దగ్గర సమయం తక్కువ ఉంది కాబట్టి కొద్దిపాటి మాటలు మనం వివరించుకుందాం. దేవునికే మహిమ కలుగును గాక. యోబు గ్రంథంలో విమోచకుడు సజీవుడు అని చెప్పబడినటువంటి మాట మరి లూకాసు వార్తలో ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అనేటువంటి నెరవేర్పు, ఆయన మరణ పునరుత్థానం గురించి ఆయనే బోధించినటువంటి విషయాలు మార్కు సువార్తలోను, మత్తయి సువార్తలోను మనము చూస్తూ ఉన్న సువార్తలన్నింటిలోనూ ఆయన యొక్క రిజరక్షన్ గురించి మనకి తెలియజేయడం జరిగింది. ఆయన యుగ యుగములకు సజీవుడు అని ప్రకటన గ్రంథంలోను, అపోస్తలుల కార్యాల్లోనూ కూడా ఈ యొక్క మాటలు మనకి తెలియజేసినటువంటి సంగతులు మనకి తెలిసిందే. ఆయన మరణించడం మనకి మంచిదా కాదా? ఆయన మరణించకపోతే సర్వ పాపాల పరిహారార్థం పరిశుద్ధ రక్తం అవసరం. ఆ రక్తం పరిశుద్ధుడై ఉండాలి. అది కూడా తానుకు తానే దాన్ని అర్పించుకోవాలనేటువంటి లేఖనాలు ఉన్న గ్రంథాల్లో ఉన్నాయి కూడా. ఇంతవరకు ఎవరు నెరవేర్చినట్లుగా కూడా మనం చూడం. అలాగే అజామేధ యజ్ఞం కూడా ఎవరు నెరవేర్చినట్లుగా కూడా మనం చూడం. ఇవన్నీ మన ఇండియాలో ఉన్నటువంటి గ్రంథాల్లోవే, కానీ వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు అంతే. దేవుని మహాకృపను బట్టి జ్ఞానవంతులు, తెలుసుకున్న వాళ్ళందరూ కూడా, పండితులు కూడా వారు బాప్తిస్మం తీసుకొని క్రైస్తవులుగా మారిపోయినటువంటి విషయాన్ని కూడా మనము గమనిస్తూ ఉంటాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన పునరుత్థానం వలన, ఆయన చనిపోయి లేచిన విధానాన్ని బట్టి మనకు రక్షణ దొరికింది, జీవముతో కూడినటువంటి నిరీక్షణ దొరికింది, మనలను మరలా జన్మింపచేస్తాడనేటువంటి ఒక నిరీక్షణ దొరికింది, ఆయనతో కూడా మనం లేపబడతాము అనేటువంటి గొప్ప నమ్మకాన్ని దేవుడు తెలియజేశాడు. అపరాధములను మనల్ని ఆయన రక్తం ద్వారా క్షమించగలిగాడు అనేటువంటి గొప్ప నమ్మకాన్ని మనము తెలుసుకోగలిగాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆయన రక్తం ద్వారా. మనము నీతిమంతులము కాదు, నీతిమంతుడు ఒక్కడను లేడు, కానీ ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులముగా మనము తీర్చబడ్డాం. అలాగే ఉగ్రత నుండి రక్షించబడ్డాం. మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి మనలను, ఈ మరణపు ముళ్ళును విరగదీసి మనకి ఆయన మాదిరిని చూపించాడు. ఇదంతా తాత్కాలికమైనటువంటి జీవితం. మీ అందరూ కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం నిమిత్త మాత్రముగా బ్రతుకుతారు, అంతేగాని నిత్య జీవం నా దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన తెలియజేశాడు. అట్టి రీతిగానే నేడు నీవు నాతో పరదేశంలో ఉంది అని చెప్పి అదే పరదేశకు వెళ్ళి అక్కడ 3 దినములు ఉండి మళ్ళీ ఆయన తిరిగి లేచినటువంటి విషయాన్ని మనము తరతరాలుగా, మనకు ఎంత వయసు ఉందో అంత వయసు, సండే స్కూల్ కాడి నుంచి ఎంతోమంది సేవకులు బోధిస్తుండగా, మనము కూడా వింటుండగా, మనము కూడా బోధిస్తుండగా విని తరించిపోతున్నాము. క్రీస్తు నేడు లేచెను అని చెప్పేసి, ఈనాడో లేచిన ఆయన ఇంకా ఈనాడు లేచాడని చెప్పి మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా చెప్పుకుంటూనే
బ్రతికేస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిద్ర వస్తుందన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. ఏం చెప్తున్నాము అన్నది కూడా పూర్తిగా వినాలి కదా. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పేసి మన క్రైస్తవులందరము కూడా వాక్యం పెట్టుకున్నాం కదా. ప్రతి వాళ్ళు ఇదే పెట్టుకుంటారు. ఆయన ఇక్కడ లేడు, సమాధి తెరవబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు అనే పెట్టుకుంటూ ఉంటాం. దౌర్భాగ్యం ఏంటంటే లేడు అని మనమే చెప్పి అదే సమాధుల కాడికి వెళ్ళి వెతుకుతాం కదా. ఇప్పుడు వెళ్తాం, తెల్లారగంటలు వెళ్ళిపోతాం. పాలరాతితో కట్టిన సమాధికి పెద్ద పెద్ద క్యాండిల్స్ పెట్టి, నాకన్నా పెద్ద దండ ఎవడు వేయకూడదని పెద్ద లావాటి దండ వెలిగించి, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఆ సిలువ మీద ఇంతకన్నా పెద్ద ఎవడో పెట్టకూడదు, మా నాన్న సమాధి మీద మేమే పెద్దది పెట్టి ఉండాలి, మా అమ్మ సమాధి మీద మేమే పెద్దది పెట్టి ఉండాలని చెప్పేసి దండలు వేసేసి ఎక్కువ పూలు జల్లేసి అందరికి ఆర్భాటంగా కనపరిచేలాగా అక్కడికి వెళ్ళి నెత్తుక్కుంటాం కదా. కానీ వాక్యం ఏం పెట్టుకున్నాం? ఆయన ఇక్కడ లేడు, కానీ అక్కడికి వెళ్ళే నెత్తుక్కుంటాం. ఇది జ్ఞానమా అజ్ఞానమా? ఇది ఒక ఆచారంగా వచ్చేసింది. అయితే అయ్యో దాంట్లో ఏ ఎముకలో ఉంటాయిలే ఆఖరికి అని చెప్పేసి మా నాన్న సమాధి, మా నాన్నను జ్ఞాపకం చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళడం అంటూ ఓకే. కానీ సమాధుల దగ్గరికి వెళ్ళి దేవుడిని అడగడం అన్నది అది అజ్ఞానం. ఎందుకంటే ఆయన అక్కడ లేడు. ఆయన మనకు చెప్పినటువంటి 7 మాటల్లో 2వ మాటలు ఏం చెప్పేశాడు? ఈ రోజే నీవు నాతో అంటే ఆయన చనిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశంలోకి వెళ్ళిపోయాడు. పరదేశంకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వారందరికీ ఉన్న విషయాన్ని తెలియజేసేసాడు. అనేక మంది అక్కడ కూడా మారిపోయినటువంటి స్థితిని చూసాం. అలాగే లేఖనాల నెరవేర్పు కోసం మళ్ళీ వచ్చాయన సమాధిని బద్దలు కొట్టుకొని దేవదూతల ద్వారా మళ్ళీ ఆయన బయటకు వచ్చి అనేక మందికి కనిపించాడు. ఈ విషయాలు మనం ఈరోజు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ శిష్యులు లోపలికి వెళ్ళారు, చూశారు, లేడని చెప్పేసి కంగారు పడిపోయారు. అలాగే మగ్దలేని మరియకి ఆ యొక్క ప్రవక్త ద్వారా విషయాన్ని తెలియజేశారు. వెళ్ళి వాళ్ళు మళ్ళీ శిష్యులకి చెప్పడం, శిష్యులకే చాలాసార్లు కనపడతాం. ఒకసారి తోమా లేనప్పుడు కనపడతాం, ఒకసారి మళ్ళీ తోమా ఉన్నప్పుడు కనపడతాం, తోమా లేనప్పుడు కనపడినప్పుడు సంగతులు ఈయనకి తెలియదని చెప్పేసి ఈయన నేను నమ్మనంటే మళ్ళీ ఈయన చేయి పెట్టి చూసిన విషయాలు ఇవన్నీ కూడా మనం ఈవేళ నేర్చుకుంటున్నామా? ఎప్పటి నుంచో తెలుసు కదా మనకి. ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుండో తెలుసు. కానీ మనలో మార్పు ఎక్కడంటే మనము నిత్యము కూడా వాక్యాన్ని చదువుతాము, కానీ దాన్ని సమయ సందర్భాన్ని బట్టి అది నిజమా కాదా, ఇప్పుడు ఆపాదించుకోగలమా లేదా, ఇది ఆనాడు తెలియజేసినటువంటి విషయం కదా, ఈనాడు ఎలా చేయగలం దీన్ని అని ఎవరు మనము ఆలోచించాం. దీంట్లో ఉన్న లేఖనాలే చెప్తూ ఉంటాం మనం. ఎప్పుడు మనం చెప్పాను కదా కింద గుడ్ ఫ్రైడే రోజునే, అబ్బాయి ఇప్పుడు ఏం కాదు, అది జరగాలంటే ఆయన రాకడ రావాలంటే అనేక యుద్ధాలు జరగాలి, భూకంపాలు రావాలి, జనం మీదకి జనం రావాలి, దేశాల మీదకి దేశాలు రావాలి అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇంతవరకు అసలు మనం చూస్తున్న వాటిలో ఎప్పుడు భూకంపాలు రాలేదు, ఎప్పుడు యుద్ధాలు జరగలేదు, జనం మీదకి జనం రాలేదు, కొట్లాట్లేమీ జరగట్లేదు, అలాగే క్రైస్తవులు ఎవరో హింసించట్లేదు అన్న భావంతో ఉండిపోయాం మనం. అంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనము వాటిని దేవుని యొక్క క్రియలుగా మనము చూడలేకపోతున్నాం. పూర్తిగా మన మీదకి ఏదైనా వచ్చేసిన తర్వాత అయ్యో అనుకుంటాం కాదు, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, మనల్ని కూడా లేపేస్తాడు అన్న సంగతి మనకి ఈ రాత్రే ఒకవేళ అలాంటి సంఘటన మనకు జరిగితే మనము నెమ్మది కలిగినటువంటి స్థలానికి వెళ్తామా, లేదంటే ఆ భయంకరమైనటువంటి యాతనకరమైనటువంటి స్థలానికి వెళ్తామా అన్న పాయింట్ మాత్రం మిస్ అవుతున్నాం. ఈ లోకానుసారంగా మనం ఎంతసేపు దేవుణ్ణి అందరూ కొనియాడుతున్నాం, పాటలు పాడుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, దేవుణ్ణి కనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఉపవాసాలు అంటున్నాం, కన్నీటి ప్రార్థనలు చేస్తున్నాం, గోజాడుతున్నాం. ఇంటికాడ ఉన్న వాళ్ళ కోసం, మన కోసం, దేశాల కోసం మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం, చేయట్లేదంటలేదు.
కానీ ఆ ప్రార్థనలన్నీ మనకు కావలసినటువంటి అవసరాల నిమిత్తం చేస్తున్నాం తప్ప మన సిద్ధపాటు కోసం ఒకవేళ ఈరోజే దేవుడు మనల్ని తీసుకుంటే నా స్థలం ఎక్కడా, నేను వెళ్ళేటువంటి స్థలం ఎక్కడా, ఈరోజే నువ్వు నాతోటి పరదేశంలో ఉండు అన్నటువంటి మాట మనతోటి అంటాడా అని మనం గమనించుకుంటలేదు. ఎందుకంటే మనకంత టైము లేదు. ఈ ఏళ్ళ జీతం వస్తుందా రాదా, ఆ జీతం అర్జెంటుగా ఇంటికి పంపామా లేదా, ఫీజులు కట్టామా లేదా, మా ఆయనకి అప్పులు తీర్చుకుంటానికి ఇచ్చామా లేదా, ఇంటికి గడుపుకోవడానికి చేసుకున్నామా అనేటువంటి స్థితిలో మనం ఉండిపోయాం. మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే లోకానుసారంగా ఇప్పుడున్నటువంటి తాత్కాలికమైనటువంటి వాటి మీద మనం ఉండిపోయాం తప్ప ఒకవేళ నిజంగా దొంగను తీసుకెళ్ళినట్టుగా మనల్ని తీసుకెళ్తాను, ఈరోజే నువ్వు నాతోటి పరదేశంలో ఉంది అనేటువంటి మాట మనము అనిపించుకోగలమా అని మనం ఎప్పుడు కూడా ఆలోచించం. ఎందుకంటే కొంతమంది మారతారేమోనని దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడు, వాళ్ళని బెడ్డ మీద పడుకోబెడతాడు కదా. అప్పుడన్నా తెలుసుకుంటాడేమోనని అవకాశం ఇవ్వడం కోసం బెడ్డ మీద పడుకోబెడతాడు. కానీ అది ఎవరికి అవకాశం ఇస్తాడో తెలియని వారికి అవకాశం ఇస్తాడు. దేవుడు అంటే ఏంటో తెలియక ఎంతో మందిని మొక్కుకున్నాను, ఎన్నో మొక్కులు తీర్చాను, నేను ఎన్నో గుళ్ళకి వెళ్ళాను, అయ్యో నాకు ఎవరో సాయం చేయలేకపోయినా ఈయన నిజమైన దేవుడు అని ఆఖరి రోజుల్లో తెలుసుకుంటాడేమో అని బెడ్డ మీద పడుకోబెడతాడు. కానీ అప్పుడు చూసుకున్నాంలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మహానుభావులు. ఆ దొంగ లేక ఆ టైంలో నేను దేవుడా నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అడిగేద్దామని అనుకునేవాళ్ళు ఉంటారు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ముక్కులోను నోట్లోను పైపులు పెట్టేసి అడుగుదాకా లేకుండా చేసేస్తారు దేవుడు. జాగ్రత్త. ముక్కులోను నోట్లో పైపులు అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ బెడ్డెక్కేసాం, నోటి ద్వారా ఏమీ తినలేం, నోటి ద్వారా ఏం మాట్లాడలేం, గాలి కూడా తీసుకెళ్ళలేం, ముక్కులో నుంచి ఒకటి నోట్లో నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు ప్రభువా అంటాకే పెదాలు ఇంకా కలవు ప్రభు అనగలమా అప్పుడు? మరి ఎప్పుడు అడగాలి? ఒక్కొక్కళ్ళకి దర్శనం ద్వారా చెప్తాడు తప్పు, ఒకళ్ళనే దండించి చెప్తాడు తప్పు అని, ఒక్కొక్కళ్ళనే విరగదీసి కూర్చోబెట్టి చెప్తాడు తప్పు అని. అప్పటికి వినకపోతే ఇందాక చెప్పిన బైబిలే. ఇది నీకు నాకువా లేకపోతే ఎవరికో ఊపిరికి ఇద్దరికా? అందరికైనా? ఓన్లీ మన సంఘంలో వాళ్ళకేనా? ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే వర్తిస్తుంది. మీకు అద్భుతమైన, మీకు హ్యాపీగా ఉండే మాట ఏంటంటే మీకు ఒక వంతు అయితే నాకు 2 వంతులు. కొంతమంది అంత హ్యాపీగా నవ్వుకుంటున్నారు. మొత్తం మీద ఉంద కసి. దేవునికే మహిమ కలుగును గాక. క్రీస్తు ఏనాడో లేచెను, హల్లెలూయా. క్రీస్తు ఏనాడో లేచెను, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి ఇంతమంది ఆ సమయానికి చేరుకుంటారు, చేరుకోలేరు అనేటువంటి ఒక అనుమానం. ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ బ్లాక్ అయిపోయి లోపలికి రాని స్థితి కూడా ఉంటుంది. ఈరోజు దేవుని మహాకృపను బట్టి మెల్లగా మనం లోపలికి వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళి చూస్తే అదే పరిస్థితి ఉంటుంది. అందరూ అలాగే లేటుగా పనుల నుంచి వచ్చి తర్వాత పరుగును తయారై వచ్చేటప్పటికి అక్కడ బ్లాక్ అయిపోతుంది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. లోకాసు వార్త అసలు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం చూడండి. దేవునికే మహిమ కలుగుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన మాట విన్నారు కదా. ఇక్కడ వెంటనే నీవు నాతో పరదేశంలో ఉండు అన్న మాట తెలియజేశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. చదవము. ఇక కనిపట్టుచున్నప్పుడు పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు
అనగా మ్మ్. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ప్రకటించాడండి ఆ మాటలో? నోవాహు కాలంలో పరిస్థితులు అనుకూలించిన సమయంలో ఆయన వెళ్ళి అక్కడ ప్రచురించాడా లేదా? విన్నారా? 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 వినుంటే జనాలుగా వాడు సరిపోయేదా? ఒక్కడ కూడా వినలేదు, పైగా ఎగతాళి చేశారు. అవునా? మనము దేవుని వాక్యాన్ని విని సద్వినియోగం చేసుకోవాలి. అయ్యో ఇది నిజమా అని వెంటనే దాన్ని మన హృదయంలోకి తీసుకుని మనలో ఏదైనా తప్పిదం ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. అయ్యా ఒకవేళ ముందు చదివినట్టు వచనంలో నేడు నీవే నాతో పరదేశంలో ఉండు, ఒకవేళ అయ్యా నా పరిస్థితి ఒకవేళ ఈ రోజే అంతమైతే గనక నన్ను నీ సన్నిధిలో చేర్చుకో అని చెప్పి మనము నిత్యము ప్రార్థించాలి. ఎందుకంటే మనం తెలియకుండానే బోళ్ళని తప్పులు చేసేస్తాం. తెలిసి చేయడం వేరు, తెలియకుండా బోళ్ళని తప్పులు చేసేస్తూ ఉంటాం. మగవాళ్ళు ఆడవాళ్ళ వంక చూసి అబ్బా బాగుంది అనుకోవచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళని చూసి అబ్బా బాగున్నాడు అనుకోవచ్చు. ఇది ఎవరికి ఏమంటారు దాన్ని ప్రత్యక్షంగా కనపడేటువంటి తప్పు కాదు, కానీ ఆంతరంగికంగా మనకి మలినం అయ్యింది. అలాగే మన కాదు ఏదైనా తెచ్చేసుకుంటా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఎవరో లేరు ఇక్కడ, ఏంటి ఇలా ఉండిపోయిందని, మనకు సంబంధం లేదు. మన ఇండియాలో ఓకే, కానీ ఇక్కడ కుదరదు. దానికి ఉదాహరణ మీకు తెలుసు. ఎక్కడో రైల్వే స్టేషన్లో దొరికినటువంటి పరసు తను ఏమీ తీయలేదు, ఏమీ చేయలేదు, దాన్ని తెచ్చింది, ఇంట్లో పెట్టింది, ఎవరిదని చూసింది, ఎవరు అడగలేదని వదిలేశారు. కానీ తర్వాత సీసీ కెమెరాలో చూసి పట్టుకున్నారా లేదా, తీసుకెళ్ళిపోయారా లేదా? కానీ ఆ పర్సులో ఒక్కటి కూడా టచ్ చేయలేదు. ఎవరికి ఇవ్వాలో తెలియక నా దగ్గర దాచుకున్నాడంటే తర్వాత విడిచిపెట్టారు. అవునా? అంటే ఇక్కడ ఈ లోకంలో చిన్నదానికే సీసీ కెమెరాల ద్వారా మనం దొరికిపోతున్నామంటే మరి మన దేవునికి మనం దొరకమా? 4 గోడల మధ్యలో ఉన్నాం, మనం చేసే తప్ప ఎవరికి తెలియదు అనుకుంటే మనం ఎవరికి దొరకమా? అది యూనివర్సల్ కెమెరా. దాని నుంచి అసలు మనము తప్పించుకోలేము. ఈ కెమెరాకు పక్కంట వెళ్తే తప్పించుకుంటావేమో, కానీ ఆ కెమెరా నుండి తప్పించుకునే ప్రసక్తే లేదు. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం కూడా ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 1వ వచనం 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. మృతుడనైతిని గాని ఇదిగో సజీవుడనై ఉన్నాను, యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని గాని నేను ఉన్నవాడును, అనివాడును, కడపడివాడను, మొదటివాడును, అల్ఫయు ఓమేఘను. నేను మృతుడనైతిని గాని నేను మళ్ళీ మరణపు ముళ్ళును విరిచి విజయ గీతం పాడించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇంతవరకు ఎవరు కూడా అజయమేధ యాగం చేసినప్పుడు కూడా ఆ మేకని అన్ని రకాలుగాను చేసి సేమ్ టు సేమ్ చేసి ఖండించారు, కానీ దాన్ని బ్రతికించలేకపోయారు. అప్పట్లో దానికోసమే యాగాలు చేశారు. దానికోసమే అప్పట్లో ఋషులు, మునీశ్వరులు వీళ్ళందరూ యాగాలు ఆ హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఏకాంతముగా యాగాలు చేశారు. ఇది ఎవరు ఇతను ఎవరు ఎలా తెలుసుకోవాలని యాగాలు చేసి వెళ్ళి ఆ యొక్క వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యుడు వెళ్ళి అక్కడ నేను రాత్రి చెప్పాను కదా, బిర్యానీ చేసుకుని నేను కూర్చుని శుభ్రం కడుపుని తీసి పడుకోలేకను. ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అక్కడ సువార్త ప్రకటించాడు. వెంటనే అయ్యా నువ్వని తెలియదు, నీ కోసం మేము మా పొట్ట ఎండగట్టుకుని మా జుట్లు పెంచుకుని మేము ఎన్నో రకాలుగా తపస్సులు చేసాం, కానీ నువ్వెవరో మాకు అక్కడ తెలియలేదని చెప్పి నువ్వే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు. వెంటనే వారు మారు మనసు పొందారు పశ్చాత్తాపంతో. వెంటనే వాళ్ళందరూ కూడా స్థలాన్ని మార్చినట్లుగా మనం ఊహించుకోవచ్చు. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈయన సజీవుడు మృతుడైనప్పటికీ దాని మరణపు ముళ్ళును విరిచి ఆయన లేచి నిలబడినటువంటి గొప్ప దేవుడు. లేఖనాల ప్రకారం ప్రతిదీ కూడా జరిగించినటువంటి మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు అన్న విషయాన్ని కూడా మనము గమనించుకోవాలి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువు. లేఖనముల ప్రకారము
మూడవ దినమున లేపబడెను. ఇది ఎవరు కూడా మనము వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పారు లేకపోతే ఏదో నార్మల్గా లెగిచిపోయాడు అనేది అంటే విషయం కాదు. ఆయన లేఖనాలు ఏది ఒక్కటి కూడా ఆయన పట్టుబడాల్సిన సమయంలో మాత్రమే పట్టుబడ్డాడు. అంతకు ముందు కూడా పట్టుకోవాలని చూసినప్పుడు ఆయన తప్పించుకున్న విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఒక ప్రణాళిక, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ద్వారా మాత్రమే జరగాలి తప్ప ఎవడో వచ్చి ఆయన్ని పట్టించేసేటువంటి స్థితి కాదు. ఆయనకు ఆయనే పట్టుబడాలి, ఆయనే పట్టుబడాలి. ఆయన నోరు తెరవకూడదు. ఆయన ఆ రీతిగా ఇబ్బంది పడాలి, ఆ రీతిగా మరణించాలి. ఆయన గుండెలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు నీరుగా మారి కారాలి. తద్వారా మాత్రమే మనకి విమోచన. అతన్ని బళ్ళెంతో పొడిచిన అతనికి కంటి చూపు ఎలా ఉంటుందండి? బళ్ళెంతో పొడిచారు కదా, అతన్ని చనిపోయాడా లేదని బళ్ళెంతో పొడిచాడు కదా. అతని కంటి చూపు గురించి ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలిసినా చెప్పరు మీరు ఎవరు. తప్పు రైట్ ఎందుకు వచ్చింది బాబు, తప్పు అయితే మళ్ళీ మనం మనుషుల్లో బయటపడిపోతామని చెప్పేసి. అతని కంటి చూపు సరిగా కనిపించదు, కానీ ఆ రక్తము ఆ నీరుగా మారి అది పొడిచినప్పుడు అతని కళ్ళ మీద పడిన తర్వాత తన కంటి చూపు సరైపోయింది. వెంటనే ఆయన సువార్త చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ సువార్త జరగలేదు, ఎక్కడ జరగలేదు. ఎక్కడైనా చూడండి, సింహాల బోన్లో ఉన్నప్పుడు విషయం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కాపలదారులు మారిపోయినట్లుగా మనం చూస్తాం. వాళ్ళే సువార్తను ప్రకటించినట్లుగా చూస్తూ ఉంటాం. షడ్రకు మేషకు అబేద్నెగోని ఆ అగ్నిగుండం వేసినప్పుడు వారితో పాటు ఇంకొక వ్యక్తిని చూసి అప్పటి వరకు వ్యతిరేకించిన వాళ్ళు సువార్తను బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఎన్ని రకాలుగా దేవుడు మనకు సూచనలు చూపించాడు, ఎన్ని రకాలుగా దేవుడు మనకు మాదిరిని చూపించాడు, ఎన్ని రకాలుగా తగ్గింపును చూపించాడు. మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆస్తులు అడగట్లేదే, మీ ఐశ్వర్యాలు అడగట్లేదే. మనం పాట మాత్రం పాడతాం. ఏమని? నా జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇచ్చిన, మళ్ళీ అది కూడా క్వశ్చన్ మార్కు. నా జ్యేష్ఠ పుత్రుడిని నీకు ఇచ్చిన చాలునా లేకపోతే ఇంకేమన్నా ఇమ్మంటావు అన్నట్టు క్వశ్చన్ మార్క్ వేసి మళ్ళీ పాట పాడతాం. గట్టిగా అంటే గట్టిగా ఇమ్మంటే ఆ ఎంగిల్ చేయి కూడా వెళ్తాం. ఆ ఎంగిల్ చేతులు ఉన్న మెతుకులు ఎక్కడ వెళ్ళిపోతాయని చెప్పేసి పాట మాత్రం మనం ఆ రీతిగా మాట్లాడతాం. దేవుని కోసం మనం ఏం చేస్తున్నామని ఒక్కసారి నిజంగా ఆలోచించుకుంటే మనం ఏం చెయ్యం. అయినా నిన్నేం అడగట్లేదు కూడా. నిజంగా కూడా నేను చెప్తున్నా, సువార్తలో 5 పైసలు కానుక లేకుండా చేయాలని కోరుకుంది నాకు. కానీ ఇక్కడ రెంటలు కట్టుకోవడం వల్ల ఏదో రెంటల కోసం మాత్రమే మనం కానుకలు పడుతున్నామని ఇదివరకు కూడా నేను చెప్పాను. మనం అందరిలాగా సేవ చేయాల్సిన అవసరం లేదు. సేవ చేశామంటే, సేవలోకి వచ్చామంటే చావు నిమిత్తం వచ్చినట్లే మనం ఎలా ఉండాలి? నెక్కచ్చిగా ఉండాలి. వాక్యాన్ని వాక్యంలాగానే బోధించాలి, అంతవరకే. అంతేగాని దీని మీద బ్రతకడానికి సేవకు రావాల్సిన అవసరం లేదు. పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి, చేయలేమా? వ్యాపారాలు చేసుకోమా? మన ఉద్యోగాలు లేవా? భయంకరమైన వ్యాపారాలు ఉన్నాయి. సంపాదించడం ఎలాగైనా సంపాదించవచ్చు. సంపాదించడం పెద్ద విశేషమండి. మోసం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, లాటరీ చేయొచ్చు, లేదా వడ్డీ వ్యాపారం చేయొచ్చు. ఎలాగైనా డబ్బు సంపాదించవచ్చు. డబ్బు సంపాదించడం మ్యాటర్ కాదు, ఎంత నీతియుక్తమైనటువంటి మనం పనులు చేస్తున్నామన్నదే ఆలోచించుకోవాలి. దేవునికి ఇష్టమైన పని చేస్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. మళ్ళీ ఒకసారి చదవమ్మా. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15:4 లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికే మహిమ కలుగును గాక. అక్కడ మగ్దలేని మరియకి ఇంకొక మరియకి కనపడిన తర్వాత శిష్యులు కనపడారు. ఇక్కడ కేఫాకును 12 మంది కనపడినట్టు. కేఫా అంటే ఎవరండి? ఎందుకనే ఆయన చెప్పాకన్నా చెప్పండి కనీసం. కేఫా అంటే ఆయన ఇంకొక ఆయన అనుకున్నారు కానీ పంపడిపోతుంది. కేఫా అంటే ఎవరండి? గుర్తుపెట్టుకోండి. కేఫా అన్న పేతురు అన్న ఒకలే. అక్కడ మరియమ్మ ఇద్దరున్నారు. ఒక ఆవిడ మగ్దలేని మరియమ్మ, ఇంకొక ఆవిడ చూసుకోవాలి అన్నీ కూడా.
రోజు వాక్యం చదువుతూ ఉంటాం, వినేస్తూ ఉంటాం, అలాగా ఏదో వచ్చామని చెప్పి ఆవులించుకుని అమ్మాయి అయిపోయినట్టుందో ఇంకోసారి చూసుకుని ఇంకో 10 నిమిషాలు అయిపోద్దని చెప్పేసి అనుకోకూడదు. పట్టుకున్న ఒక్క ముక్క అయినా దాని లోతైన వేరు వరకు మనం పట్టుకోవాలి. ఎక్కువ నేర్చుకోవద్దు. మన వయసులో ఇంతవరకు నిజంగా ఒక్కొక్క ముక్క నేర్చుకుంటే ఇప్పుడు బైబిల్ ఎప్పుడో వచ్చేసింది మనకి. కానీ మనం రాలా. మిమ్మల్ని వదిలేస్తే నా వరకు 4-5 సంవత్సరాల వరకు నేను కూడా రాలా. మనం కూడా అనుభవించి రాజా నవ్వేశారు అర్జెంటుగా. కానీ పట్టుకుంటే మాత్రం వదలకూడదు. నాగట మీద చేయి వేసిన వాడు చెప్పండి వెనక తిరిగి చూడకూడదు. నువ్వు వెయ్యకు, మొక్కుబడి మొక్కుకోకు, కానీ మొక్కుకుంటే చెల్లించు. మన దేవుడు ఏది కూడా బ్రతిమలాడలేదు. ఆయన బ్రతిమలాడేది ఏంటో తెలుసా? అమ్మా, అయ్యా, మీరు ఒకవేళ ఆ నరకంలోకి పడిపోతే అక్కడ మీరు ఆ బాధను భరించలేరమ్మా. నా బాధ అది. మీరు ఆ బాధను భరించలేరు. అక్కడికి వెళ్ళి ఎవడు చూసి వచ్చాడు అంటున్నారు? ఆయన వెళ్ళాడు, అక్కడికి పరదేశికి వెళ్ళాడు, అక్కడ బోధ జరిగింది. మళ్ళీ తిరిగి వచ్చి ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలు ఎవడొచ్చాడంటే వెళ్ళి రాలేదు అక్కడికి. కానీ ఇంకెవరు రాలేదు. కానీ అక్కడ మాట్లాడుకునే అవకాశం కూడా ఉన్న విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందుకంటే అబ్రహాముతో ధనవంతుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా బైబిల్లో లిఖించబడినవి. అంటే మాటలు వినపడతాయి, కానీ వీరు మారడానికి లేనటువంటి ఒక గొప్ప అగాధము మధ్యలో ఉండిపోయిందన్న సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం బైబిల్ ద్వారా. మరి అన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు అయ్యో మనం ఒకవేళ ఆ పక్కన ఉండిపోతే, మన పిల్లలు ఈ పక్కన ఉండిపోతే, ఆయనకి ఇంకా ధైర్యం చేసి సిటికిని వేలు ముంచిన నాలుగు మీద తడపమని అడిగాడు. మనకు ఆ ఛాన్స్ కూడా ఉండదు. మనం అరుద్దాకే సరిపోదు అక్కడ. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి ఇంకా అవకాశం ఇచ్చాడు దేవుడు. మార్పు చెందు అని మన కోసం ఎన్నో భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. వాటిని చూసన్నా భయపడి మారతావేమోనని ఇందాకే చెప్పాను. ఒక్కొక్క రకంగా ఏదో రకంగా నిన్ను అక్కడికి వెళ్ళకుండా చూడడానికి. ఆఖరిని గడ్డ మీద ఆయన, అయ్యా ఎన్నాళ్ళో నాకు తెలియలేదయ్యా, నువ్వే నిజమైన దేవుడు అని ఇప్పుడే తెలిసిందయ్యా, నన్ను క్షమించంటే వెంటనే ఆయన క్షమించడానికి సిద్ధపడ్డాడు. ఎవరు తెలియని వాళ్ళకి. కానీ రోజు సువార్తని నాకు ఎవరో చెప్పలేదు అన్నావు అనుకో, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా నాకు బైబిల్ గురించి తెలియదయ్యా, నీ గురించి నాకు ఎవరో చెప్పలేదని ఊరుకుంటాడు దేవుడు? గోళ్ళ సైతం సాక్ష్యం చెప్తే అంట జాగ్రత్త. ఫెయిత్ మినిస్టర్లో నేను వాక్యం విన్నాను, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని నాకు ఆల్రెడీ పాస్టర్ చెప్పాడు. ఆల్రెడీ నేను ఈ ఖత్తర్ దేశం రాకముందు ఇంటికాడ నేను సంఘానికి వెళ్తే అక్కడ మా పాస్టర్ గారు చెప్పారు. ఇవన్నీ నువ్వు చెప్పకపోయినా నీకు తెలుసు. ఒకవేళ అక్కడ అదే ధనవంతుడు అడుగుతాడు, నేను వెళ్ళి మా వాళ్ళు చాలా మంది ఉండిపోయారు, కనీసం వాళ్ళకన్నా దీని నుండి తప్పిస్తానని అడిగినప్పుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళిపోయి కాదు, అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఉందని నువ్వు వెళ్ళి సచ్చినోడు బతికేని చెప్పినప్పుడు వాళ్ళు ఎంటరని చెప్పాడు. ఎందుకు నమ్మరంటే దానికి చిన్న ఉదాహరణ చెప్పనా? సచ్చినోడు బతికొస్తే నమ్ముతారా? దానికి ఉదాహరణ చెప్పనా? ఒక ఊర్లో ఒక అతను చనిపోయాడంట. సమాధిపెట్టికి నువ్వు వెళ్ళరా అంటే ఎవరో బళ్ళు ఉన్న వాళ్ళు లేక సరే నువ్వు వెళ్ళరా అని చెప్పేసి శుభ్రంగా మందికి డబ్బులు ఇచ్చేసి పంపించేశారంటే ఆడేం చేశాడు? వేరే ఊరు వెళ్ళి పెట్టుకున్నాడు. అటు నుంచి కోరీ లారీలు వెళ్తూ ఉంటే, కోరీ లారీ తెలుసు కదా, చిప్స్ గట్రా వేసుకెళ్తూ ఉంటాయి. ఆ లారీ మీద ఒక బాబు ఇద్దరే పరిస్థితి అంటే సర్లే పైన వేసుకుని కూర్చోన్నాడంట. మధ్యలోనూ చిన్నగా చినుకులు పడుతున్నాయంట. అమ్మ చినుకులు వస్తున్నాయి ఏం చేయాలని చెప్పేసి ఆ పెట్టి మూత తీసి దాంట్లో పడుకున్నాడు. ఈయన దాంట్లో పడుకున్నాడు. తర్వాత కొంచెం ఎవరికి వెళ్ళిన తర్వాత ఆ పెప్పర్ ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు ఎక్కారంట. సరే పైకి ఎక్కేయండి అన్నాడంట. వాళ్ళు కూడా ఎక్కేసారు. ఇదేంట్లో బాబు సమాధి పెట్టుకుంది పైన అనుకున్నారు. బాగా మధ్యలో వాడికి కొంచెం వర్షం తగ్గిందేమో అని చెప్పి పైకి
వర్షం తగ్గిందేమో అని చెప్పి పెట్టి మొత్తం తీసుకెళ్ళాడంట. ఏ ఊరు దాకా వచ్చింది అన్నాడంట. ఏం జరుగుంటా చెప్పండి. వాళ్ళిద్దరు పై నుంచి రన్నింగ్ బండిలో చురికేశారు. చచ్చిపోయినోడు తిరిగి వచ్చి చెప్తే నమ్ముతారా చచ్చిపోతారా? అందుకే అన్నాడు దేవుడు, వాళ్ళకే నువ్వు వెళ్ళి చెప్పినా కూడా నమ్మరు. వాళ్ళకి తెలియజేయడానికి అక్కడ అనేక మంది సేవకులు ఉన్నారు. వాళ్ళు చెప్పేటటువంటి వాక్యాన్ని విని మారితే ఓకే, లేకపోతే వాళ్ళు కూడా నీ దగ్గరికే వచ్చేస్తారు. మనకు వాక్యం తెలియజేస్తుంది కదా. మరి వాక్యాన్ని వింటున్నటువంటి మనము వాక్యం తెలియజేసేటువంటి మాటలను మనం అవలంబించుకొని మనలో ఉన్నటువంటి ఇప్పుడు మనకు అన్నీ తెలుసు కదా. వ్యవసాయం చేస్తున్నాం, కలుపు ఒక్కటి ఏం చేస్తాం? ఎరిపేస్తావా దానికి? ఇయ్యం కదా, దాన్ని తీసేద్దాం. మరి మనలో ఏదైనా దోషం జరుగుతుందన్నప్పుడు, మనలో ఏదైనా మోసం జరుగుతుందన్నప్పుడు, మనలో ఏదైనా పాపం తలెత్తుతుందన్నప్పుడు దాన్ని తీసేయాలా ఎరువేయాలా? మనం ఏం చేస్తాం? కప్పెట్టేస్తా ఉంటాం దాన్ని. కప్పెట్టిన ప్రతిదీ మొలకెత్తుతుంది, జాగ్రత్త. కప్పెట్టిన ప్రతిదీ మొలకెత్తుతుంది. నువ్వు కప్పెట్టుకోకుండా ఉంటే పెట్టడమో తప్ప కప్పెట్టా ఉంటే కంపల్సరీ అది మొలకెత్తుతుంది. మొలకెత్తడమే కాకుండా అనేకమైన కాయలు కాస్తుంది. అంటే చూడు, మరి ఆలోచించుకో. ఒక్క పాపానికి అనేకమైనటువంటి పాపాలు ముడిపడతాయి. ఎందుకంటే దాన్ని దాయడం కోసం ఇంకొక అబద్ధం చెప్పాలి వద్దా? మళ్ళీ ఈ రెండాటిని దాయడం కోసం ఇంకో కొన్ని అబద్ధాలు, అవన్నిటిని ఎక్కడ తెలిసిపోతుందని. ఇప్పుడు నేను నా గురించి ఎవరో చెడ్డగా చెప్పుకున్నారు, నేను మాట్లాడుకోకుండా ఉన్నాను అనుకో, చెప్పుకుని మూసేసుకుంటారు వాళ్ళే. నా గురించి అలాగన్నారంట కదా, నేను అలాంటోడు కాదు, నా గురించి అలాగన్నారంట కదా, నేను అలాగంటోడు కాదని చెప్పేసి మీ అందరి దగ్గర తిరుగుతూ ఉన్నాను అనుకో, దీంట్లో కూడా వస్తాయి. మళ్ళీ నిజంగా నేను తప్పే చేయలేదు మెదలకుండా ఊరుకు, ఎవరి పళ్ళు కనపడతాయి? వాళ్ళే కనపడతాయి. ఇలాగే ప్రసంగాలు విని ఒక ఆవిడ గబగబా వచ్చి పాస్టర్ గారు పాత్ర అయిపోగానే పాస్టర్ గారు కాళ్ళగడ పడిపోయిందంట. అయ్యా, నేను పెద్ద తప్పు చేసేసాను అయ్యా. ఏం జబ్బు చేసావమ్మా? ముందు లేకు, ఏం జబ్బు చేసావు చెప్పు. ఏ తప్పునైనా సరే దేవుడు క్షమించాలే. ముందు ఆ తప్పు ఏం చేసావు చెప్పంటే, నేను పెద్దగా నా తోట నేనేం చేయలేదు, కానీ ప్రతి ఒళ్ళకి లింకులు ఇట్టేద్దా ఉండండి. ప్రతి ఒళ్ళకి లింకులు ఇట్టేస్తానండి నేను. అది నిజమో కాదన్నది పక్కనెడితే ముందు లింకులు ఇట్టి వదిలేస్తానండి అని చెప్పిందన్న. అయ్యో, గొప్ప పని చేసావని చెప్పేసి, సరే నీ తప్పుకు పరిష్కారం చూపిస్తాను అని చెప్పి ఒక కోడిపెట్టనిచ్చి దీనన్ని ఏకలు పీక్కుంటా వెళ్ళి పీకేసిన తరపున దగ్గర కట్టాను. అయ్యో, బాబు ఇంకేముంది, పాప క్షమాపణ దొరికేసింది. మొత్తం ఏకలన్నీ పీక్కుంటా పడేసుకుంటూ వెళ్ళిపోయిందంట. ఏకలన్నీ పడేసేసి వచ్చేసి అయ్యగారు మొత్తం బొడుగుని చేసాను, ఇదిగోండి. ఇంకా అంతా అయిపోయింది కానీ ఇంకో సగం మిగిలిందని అన్నాడు. ఆమె ఏముంది, వండుకుని తినేస్తే మొత్తం అయిపోద్ది అవసరం అనుకుందాను. అంటే ఈ కోడిని వండుకుని తినేస్తే కనమది అయిపోద్ది అన్న రీతిలో ఆమె ఆలోచించుకుందంట. పీకినింటికలన్నీ జాగ్రత్తగా ఏరుకొచ్చేయమ్మా. వెనక్కి వెళ్ళిందంట. అయ్యబాబు ఎంత గొప్ప శిక్ష అని చెప్పి వెనక్కి వెళ్ళినట్టు ఒక్కేక కనపడలేదంట. ఆల్రెడీ గాలికి అటు ఇటు ఎగిరిపోయి అంట. అయ్యగారు ఒకే కూడా కనపడుతుంది అండి, గాలికి ఎగిరిపోయి. ఇప్పుడు ఏం చేయమంటారంట, ఓ అమ్మ తప్పు చేసిన వాళ్ళు ఆ రోజే చేశారు కానీ నువ్వు చేసిన కనుక కానీ మొత్తం ఊరంతా సాటేసింది, నీ తప్పుకు నేనేం చేయలేదు, దేవుణ్ణే వేడుక అని చెప్పేసి అన్నాడు. అంటే మన నాలిక చేసినటువంటి ఎదవ పనికి చిన్న నాలిక, అల్లలాడేటువంటి నరం లేని నాలిక అగ్ని వంటిది, అడవిని తగలబెట్టేస్తుందన్న సంగతి మనకు తెలిసి మన నోట్లో నుంచి మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారి జీవితాలకి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి ఉదాహరణకు చెప్పాను నేను. మరి అది పాపం కదా? నువ్వు ఖాళీ మాటే అన్నావు నువ్వు, కానీ వాళ్ళ జీవితాలు ఏమైపోయింది? అందుకని అక్కడ చెప్పాడు, నీ పాపానికి నా దగ్గర లేదు, నువ్వు దేవుణ్ణి వేడుకో, నీ కోసం నేను కూడా ప్రార్థిస్తాను. నీ ఏకలు ఎగిరిపోయినట్లే నీ నోట్లోంచి మాటల వల్ల అనేక సంసారాలు పాడైపోయి ఇంకెప్పుడు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పనికి చేయకమ్మని చెప్పేసి ఆమెను గద్దించి ఆమె కోసం ప్రార్థించి, నువ్వు కూడా నిత్యం కూడా ప్రార్థించు, నేను తప్పు చేశానయ్యా, నా తప్పును క్షమించు, మళ్ళీ నేను ఇలాంటి తప్పు చేయనని చెప్పేసి దేవుని దగ్గర వేడుకోమని చెప్తే అప్పుడు ఆమె వెళ్ళి, అయ్యో నేను చేసినటువంటి
చిన్న తప్పు వల్ల అనేక సంసారాలు పాడాయి. ఇంకా అమ్మాయికి వాస్తవానికి ఏం పని ఏం లేదు. ఇంకా వెంటనే ఎవరో ఒకరు ఇద్దరు మాట్లాడుకుంటే చాలు లింకెట్టేయడమే. మరి అలాంటి స్థితిలో ఒకవేళ మీరెవరైనా ఉంటే మార్చుకోండి. ఎందుకంటే నువ్వు ఎవరిని కొట్టలేదు, దొంగతనం చేయలేదు, మానభంగం చేయలేదు, హత్యలు చేయలేదు, కానీ నీ నోటి నాలుక ద్వారా నువ్వు చేసినటువంటి తప్పిదము అనేక జీవితాలను నాశనం చేస్తున్నదన్న సంగతిని మర్చిపోకుండా జాగ్రత్త పడాలని మీకు మనం చేస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనం చూడండి. 2వ అధ్యాయం 2వ అధ్యాయం 16-17 వచనం. అన్నపానముల విషయములైనను పండుగ, అమావాస్య దినము, విశ్రాంతి దినము అను వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము దేవునికే మహిమ కలుగును గాక. నిజ స్వరూపం ఎవరి దగ్గర ఉందండి? క్రీస్తులో ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. మనం వెళ్ళే సమాధుల్లోకి వెళ్ళి దేవుడిని వెతికితే మనకే ఉపయోగం లేదు. అమావాస్యలు కానీ ఇలాంటి వాటిని తెలిసి తెలియక వాటిని వెళ్ళొద్దని కాదు, జ్ఞాపకార్థం. సపోజ్ మా నాన్నగారు చనిపోయారు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాకి వెళ్ళాము, దండ వేసుకుని వచ్చేసాం, అంతవరకే ఉండాలి. అది ఒక ఆచారంగానో మొత్తానికి అక్కడే సమాధుల దొడ్లోనే దేవుడు ఉంటాడు అన్నట్లుగా మనము చేయకూడదు. అంటే మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు క్రిస్మస్ని చేసుకోమని ఎక్కడ చెప్పలేదు. అలాగని మనం చేసుకోవద్దంటే చేసుకోవచ్చు, కానీ ఈ క్రిస్మస్ వేడుకల్లో క్రీస్తుని ఉంచుకుంటున్నామా లేదా అని మనం గుర్తెరగాలి. అలాగే ఈ పునరుద్ధాన దినంలో దేవుని కోసం మనం ఎంతమంది ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని వినియోగించుకోకుండా, దేవునికి మాదిరిగా మనము జీవించుకోకుండా, నామమాత్రపు క్రైస్తవులుగా ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటే, ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి ఈ అమావాస్యలను ఈ పండగ ఆచారాలు చేసేటువంటి పండగ క్రైస్తవులాగానే ఉండిపోతూ ఉంటాం. ఈ మాటలు ఎందుకు రాశారంటే, నిత్యము మీరందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, కొంతమంది క్రిస్టమస్కి, జనవరి 1కి లేకపోతే ఈస్టర్కి మాత్రమే వస్తారు. ఆ రోజు ఇస్త్రీ చేసుకుని చక్కగాను ఇక్కడ కాదు కానీ ఇంటికాడైతే కిళ్ళి కూడా వేసుకుని వస్తారు. వాళ్ళ పండగ క్రైస్తవులు ముందే వేసేసి వచ్చేస్తారు. విచిత్రం అది, పండగ కదా అనేటువంటి స్థితిలో. అంటే వాళ్ళకే లోతైన అనుభవం లేదు, ఎవరో చెప్పేటటువంటి వారు లేరు, వారిని చక్కటి మార్గంలో నడిపించేటువంటి వారు కూడా లేరు. కానీ ఒకవేళ అలాంటి స్థితిలో ఎక్కువ మంది మగవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ ఇంట్లో ఆడమనిషి ఎలా ఉంటారు తెలుసా? నిత్యము ప్రార్థన చేస్తూ నా భర్త మారాలి, నా భర్త కూడా నాతో పాటు చర్చికి రావాలి, నా పిల్లలతో పాటు నా భర్త కూడా రావాలి అని చెప్పేసి నిత్యము గోజాడుతూ ఉంటుంది. ఏదో రోజున వస్తాడు, నా పండగకి వస్తాడు, వీళ్ళ కనీసం ఏళ్ళని వచ్చాడని సంతోషపడతారు అంతే. కానీ మనం అలా ఉండొద్దు. దేవుని రాకడ దగ్గరగా ఉంది. ఇదిగో మన కర్తను మాత్రం పక్కన పెడితే కర్మ దేశాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయింది, రాకపోకలు ఆగిపోయింది, వంతులను కూల్చేశారు. వంతులు అంటే మన ఇంటికాడ ఉన్న కాలం మీద వంతులు కాదండి, కిలోమీటర్లు ఉన్నటువంటి బ్రిడ్జ్లు కూల్చేశారు. ఎయిర్పోర్ట్లు నాశనం అయిపోయింది, ఆయిల్ ట్యాంకులు నాశనం అయిపోయింది. ఇదిగో ఈరోజు కువైట్లో డైరెక్ట్గా వాటర్ ప్లాంట్స్ మీదను వేరే ఏదో ఒక ప్లాంట్స్ మీద వేసేసారంట. ఇక్కడ ఉన్నది అతి భయంకరమైన ఇబ్బందికరమైనది ఏంటంటే వాటర్. వీళ్ళకి డైరెక్ట్గా వాటర్ లేదు, ఇది ప్యూరిఫై చేసుకుని మనకే తీసుకోవాలన్నమాట. 3 రోజులకు మాత్రమే స్టాక్ ఉంటుంది. అదే ఒక రేడియేషన్ ఏదైనా ఎఫెక్ట్ వచ్చి సముద్రంలో పడితే ఆ రేడియేషన్ వల్ల ఆ వాటర్ని ఫిల్టర్ చేయలేరు. ఆ ఫిల్టర్ చేసిన వాటర్ మనం తాగలేము, తాగినా కూడా మనము అనారోగ్యం పాలైపోతాం అన్నమాట. దేవుని మహాకృపను బట్టి ఖత్తర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మన వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు. ఇంకా ధైర్యంగా ఇంటికాడ నుంచి ఇక్కడికి తిరిగి వచ్చేస్తున్నారు. అంటే ఒక నమ్మకం మీద, విశ్వాసంతో ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు.
మరి అప్పుడు మనం ఇంకెంత ప్రార్థన విశ్వాసంతో బలంగా చేయాలి ఒకసారి ఆలోచించండి. మన కోసమైనా ఇంకా మన వాళ్ళందరూ గల్ఫ్ దేశాల్లో ఉన్న వారందరి కోసం ప్రార్థించాలి. అందరి కోసమో ప్రార్థించండి, అందరి కోసమో ప్రార్థించండి. దేవుడే చెప్పాడు, గోజాడేటువంటి స్త్రీలు వెతకండి అని చెప్పేసి. మన సంఘంలో స్త్రీలందరూ కూడా అద్భుతంగా ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థనకి తగినట్లుగా కూడా జీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎంతకన్నా అధికముగా దీవిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. యోగు గురించి మాట్లాడుకుంటమే కాదు, యోగులాగా విశ్వాసం కలిగి ఉండాలి, ఓపికతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. అప్పుడు నువ్వు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అంతేగాని ప్రార్థన చేసేమన్నాం కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రార్థన చేయడం ఈజీ, ఇక్కడి నుంచి ప్రార్థన చేయడం కష్టం. అక్కడి నుంచి ప్రార్థన చేయాలంటే మాటలు రావు, పెదాలు వణుకుపోతాయి. ఎదుటి వారి యొక్క బాధను మన బాధగా అనుకొని ప్రార్థన చేయాలి. వాళ్ళ బాధను నేను ఎప్పుడు అనుకోలేదనుకోండి, అది నాకు బాధలాగా అనిపించదు. కానీ అదే బాధ నాది అనుకుంటే అప్పుడు నిజమైన ప్రార్థన నీ మనసులో నుంచి వస్తుంది, దుఃఖంతో వస్తుంది. ఆ ప్రార్థనని ప్రతి కన్నీటి బొట్టు బుడ్డిలో లొక్కింపబడుతుంది. దేవుడు నీకు ఇవ్వాల్సిన దీవెనలు నిండుగా మెండుగా కుమ్మరిస్తాడు. తన యొక్క నిత్యరాజ్యంలో వారసుడిగా ఎంచుకుంటాడు. తన జీవ గ్రంథంలో నీ పేరును లిఖించాడు. మరి ఆ పేరు లేకుండా మనం ఎవరన్నా వెళ్ళగలమా? పోనీ వెళ్ళగలమా? మరి ఆ పేరు సంపాదించుకోవాలంటే ఊరికినే ఓ 10,000 ఇచ్చి ఈ మధ్య ఎవడో చంద్రమండలంలో కూడా స్థలం కొనుక్కుంటాడండి, అడ్వాన్స్ ఇచ్చాడండి. అలాగే ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నీ మనసుతో మాత్రమే ప్లాన్ చేయి, దాన్ని డబ్బుతోటి కొనలేము. ఇప్పుడు ఎవరో క్షమాపణ పత్రాలు మార్టిన్ లూథర్ కన్నా ముందు అమ్మేవారంట డబ్బుల కోసం. క్షమాపణ పత్రాలు అంటే ఆ పత్రం కొనుక్కుంటే ఎన్ని తప్పులు చేసినా క్షమించబడ్డాయి. కానీ ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. ఆయనే మన కోసం బలి పశువుగా వచ్చి ఆయన రక్తాన్ని ఆయనగానే అర్పించి తన మరణం ద్వారా మనకు విమోచన కలిగించి ఆయన పునరుద్ధానుడై విజయ సంకేతాన్ని మనకి వినిపించి మాదిరిని చూపించి అనేక మందికి కనిపించి ఆయన తిరిగి ఆరోహణమైనట్లుగా మనం చూసాం. మరి జయ గీతాలు మనం పాడుకుంటున్నాం తప్ప మరి అదే జయ గీతం మన జీవితంలో ఉందా లేదా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుభ్రపరచుకొని దేవుని యొక్క నిత్యరాజ్యానికి వారసులు అవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకోవాలని ఈ కొద్ది మాటలో ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఒక పాట విజయ్ కృప గారు పాటలేదు, ఒక పాట పాడుచుండగా కానుకల సమర్పణ జరుపుకుందాం. ఉత్సాహగానం చేసేదము గణపరిచేదము మన యేసయ్య నామమున అనే పాట అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని గణపరచాలని మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా చప్పట్లు కొడతారా? చేతులు లేకపోతే అలా ఉండిపోండి, పని చేయట్లేదు అన్నవాళ్ళు కనబడందరూ చేతులతో చప్పట్లు కొడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా
స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ మహోన్నతానికి స్తోత్రాలయ గడిచిన ఆరాధ్యం నుండి ఆరాధ్యం వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రాలు. ఈ రోజు ఇలా ఉన్నామంటే అది నీ కృపే కదయ్యా. ఈ దయని బట్టి అయ్యా ఈరోజు మేము సజీవులుగా నిలబడి అయ్యా మేము స్తుతించడానికి అయ్యా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మాకంటే కనులైన వారి రోజు లేదయ్యా. ఎన్నిక లేని మమ్మల్ని ఏ యోగ్యత లేని మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టావు ప్రభువా. ఈ సన్నిధిలో ప్రార్థించడానికి అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టడానికి అయ్యా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. గొప్ప దేవుడు నాయన. మీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? మీరు పోల్చదగిన దేవుడు ఎవరున్నారు దేవానికి స్తోత్రాలయ్యా. మీ దాస్తులు నిలబెట్టిన మాతో మీరు మాట్లాడారయ్యా. అయ్యా విన్న వాక్యాలు మా హృదయంలో భద్రము కావాలయ్యా. వాక్యానుసారంగా మేము బ్రతకాలయ్యా. ఈ శరీరానికి మేము నస్తులము కాదయ్యా. ఈ శరీరం మీద ఒక రోజు మన్నైపోలయ్యా. మన్నైపోయి శరీరాశల కొరకు కాదయ్యా. నీ నిత్య రాజ్యం కొరకు సిద్ధపడటానికి ఈ రాజ్య వారసులుగా మేము నిలబడగలగడానికి సహాయం దయచేయండి. ఏవెన్నో శ్రమలు గుండా వెళ్ళినప్పుడయ్యా, ఏవెన్నో శోధనలు అనుభవించినప్పుడు నా విమోచకుడు సజీవుడని సాక్ష్యం ఇచ్చాడయ్యా. అటు సాక్షులుగా మేము నిలబడాలయ్యా. మరణ పర్యాంతం వరకు ఎంత నమ్మకస్తులుగా మేము బ్రతకాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా. మా కొరకు ప్రాణాలు పెట్టిన దేవా, మా కొరకు రక్తాన్ని కాచిన దేవుడు అయ్యా. మా కొరకు ఎవరు ప్రాణాలు పెట్టారయ్యా? ఎవరు మా కొరకు రక్తాన్ని కాల్చలేదయ్యా. ఈ విలువైన రక్తము చేతి మమ్మల్ని కొన్నావు నాయన. మా కొరకు ప్రాణాలు పెట్టిన దేవుడు అయ్యా. మా తల్లిదండ్రులు కొరకు ప్రాణాలు పెట్టలేదయ్యా. మా అన్నవారు మా కొరకు ప్రాణాలు పెట్టలేదయ్యా. మా కొరకు ప్రాణాలు పెట్టిన దేవుడు అయ్యా. తిరిగి లేచిన దేవానికి స్తోత్రాలు నాయన. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. అయ్యా యుగ యుగములు నాయన నువ్వు రాజువైన దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా భయంకర దినాలు మేము ఉన్నామయ్యా. శ్రమ దినాల్లో మేము ఉన్నామయ్యా. ఎక్కడ చూసిన భయంకరమైన వార్తలు వినపడుచున్నవి ప్రభువా. నీ రాకడ సమీపమైనదయ్యా. నీ రాకడ గుర్తులు జరుగుతున్నవి నాయన. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరికి సిద్ధపాటును మీరు దయచేయండి నాయన. అశాస్త్రమని లోకం కొరకు కాదయ్యా. నీ నిత్య రాజ్యం కొరకు నిలబడటానికి ఈ సాక్షులుగా నిలబడటానికి కృప చూపించండి నాయన. అయ్యా శ్రమ దినాలను మమ్మల్ని తప్పించిన దేవానికి స్తోత్రం. భయంకర దినాల్లో మేము నిలబడినప్పుడు, ఎన్నో శ్రమల్లో మేము నిలబడినప్పుడు ప్రభువా ఏ అపాయము రాకుండా మీరు కాపాడారయ్యా. ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచెని వేస్తారు నాయన. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోరండి. వారు చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి అయ్యా. కుటుంబాలు విడిచి బిడ్డలు విడిచి దూరదేశం వచ్చామయ్యా. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. ప్రతి వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి వారి చుట్టూ
ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ప్రతి వారి అవసరతలు తీర్చండి. ఏ అవసరత కలిగి సంధికి వచ్చారో, ఏది వారు అడుగుతున్నారో ప్రభు, వారి అవసరత ఏంటో నీకు తెలుస్తాయా. ప్రతి వారి అవసరతలు తీర్చండి. ప్రతి వారి పనులు మీరు తోడుగా ఉండండి. ప్రతి వారి చుట్టూ నీ కంచెను వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సేవకులు వాడుకునే విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా బలంగా మీరు వాడుకోనండి. ఈ వాక్శక్తితో మీరు నింపండి అయ్యా. ఇప్పుడే నీ ప్రభావం దిగి రానివ్వండి అయ్యా. ఇప్పుడే నీ ప్రభావం దిగి రానివ్వండి. సర్వశక్తి కలిగదేవా, ఓ మహత్కార్యాలు చేయగలిగదేవా, ఇప్పుడే మీరు దిగి రండి అయ్యా. నువ్వు దిగి రాగలిగిన దేవుడు నాయనా, నువ్వు మహత్ కలిగిన దేవుడు నాయనా, నీకు స్తోత్రాలయ్యా. సేవకుల కుటుంబాన్ని మీరు బలపరచండి అయ్యా. దినదినం అభివృద్ధి పరచండి అయ్యా. ఇంకా బలంగా మీరు వాడుకోరండి. మీ వాక్శక్తితో మీరు నింపండి అయ్యా. నిలబడేది మీ దాసులైతే మీ దాసుల ముఖాంతరంలో మీరు మాట్లాడాలయ్యా. మీరు మాట్లాడితే హృదయాలు తెరపడతాయ్యా. మీరు మాట్లాడితే మనోనేత్రాలు తెరపడతాయ్యా. మేము మాట్లాడితే ఎవరు మారరయ్యా. మేము మాట్లాడితే ఎవరు మందిరానికి రారు ప్రభు. మీరే మాట్లాడాలయ్యా. మీరే భయపరచబడాలయ్యా. మీరే కనబడాలయ్యా. మనుషులు కాదే కనబడేది మీ స్వరూపం ఇక్కడ నిలబడాలయ్యా. మీ ముఖ దర్శనం మీరు కనబడనివ్వండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరు మీరు బలపరిచి ఇది అమ్మడికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థించినటువంటి శ్యామలా గారికి సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని పునరుత్థాన దినము ఒకటైతే మన మధ్యన ఉన్నటువంటి శృతి పుట్టినరోజు కూడా. సంఘం తరపున శృతికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ బిడ్డకు దేవుడు చక్కటి ఆయురారోగ్యాలనిచ్చి మరి గడిచిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి సంరక్షించి ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పటికీ వాటి నుంచి స్వస్థపరిచి విడుదల దయచేసి మరి ఈ రీతిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా బిడ్డకు మరి దేవుని యొక్క కృప కాపుదల తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. క్రీస్తు లేచెను. క్రీస్తు ఏనాడో లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను. హల్లెలూయా. జయమర్పించెదము. యేసురాజు లేచెను. హల్లెలూయా. జయమర్పించెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను. హల్లెలూయా. జయమర్పించెదము. రాజు లేచెను. హల్లెలూయా. జయమర్పించెదము. చూడు సమాధిని మోసిన రాయి తొలగింపబడెను. చూడు సమాధిని మోసిన రాయి
ప్రకటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయము ప్రకటించెదము. వలదు వలదు ఏడువ వలదు, యేసుని హల్లెలూయాకు. వలదు వలదు ఏడువ వలదు, యేసుని హల్లెలూయాకు. తాను చేసిన విధముగా తిరిగి లేచెను, ప్రకటించుడి. తాను చేసిన విధముగా తిరిగి లేచెను, పరుగుని ప్రకటించుడి. ఆహా గీతం గీతం జయ జయ గీతం, చేసతి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం, చేసతి పాడెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయము ప్రకటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయము ప్రకటించెదము. గుమ్మము తెరచి చక్కగా నడుము, జయవీరుడు రాజా. గుమ్మము తెరచి చక్కగా నడుము, జయవీరుడు రాజా. నీ మేళతాళ వాద్యములు మోగించి ధ్వనించుడి. నీ మేళతాళ వాద్యములు మోగించి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం, చేసతి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం, చేసతి పాడెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయము ప్రకటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయము ప్రకటించెదము. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయంటే ఎవరన్నా? లేని ఏడల ప్రార్థించుకుందాం అందరూ కూడా. డోనా ఏమన్నా స్పెషల్? ఓకే. ఎనీ ఇంకెవరైనా? లేని పక్షంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించడం అంటే తెలుసు కదా, చేసేటువంటి ప్రార్థనకు జోడింపుగా మీరు కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు ఏనాడో లేచెను, మన విమోచన కోసం ఏనాడో లేచెను, తన పునరుత్థానం ద్వారా మనకు రక్షణ కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా, మనకు విమోచన కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు 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 అంటూ దూతలతోనూ భక్తులతోనూ రేయింబగలు పొగడబడుచున్న మా ఘనమగల తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, నీ పునరుత్థానమును పురస్కరించుకొని ఈ సాయంకాల సమయంలో నీ ప్రియ బిడ్డలందరూ కూడా నైనా తన పనులు ముగించుకొని వారిని వారు శుభ్రపరచుకొని పరిశుభ్రపరచుకొని నీ సన్నిధిలో ఒక చిన్న మందగా ఫెయిత్ మినిస్ట్రీ సంఘముగా కూడి ఇప్పటి వరకు నైనా ధ్వనాలతోనైనా నేను ఘనపరిచి మహిమపరిచి నీ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ధ్యానించుకోవడానికి నువ్వు దయచేసిన గొప్ప ధన్యతను బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఎంతో మందికి లేని ధన్యత మాకు ఇచ్చావయ్యా. ఆ ధన్యతను కోల్పోయే విధంగా కాకుండా నేను మేము బలపడడానికి స్థిరపడడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో అనేక మంది అయ్యో నేను ఈ ఈస్టర్ పండుగని నేను దేవుని సన్నిధిలో గడపలేకపోయిచున్నానని చెప్పేసి నేను అనేక మంది దుఃఖిస్తూ ఉన్నారు. ప్రభువా, నీ చిత్తమైతే వారందరికీ కూడా మార్గాన్ని సరళము చేయమని అడుగుతున్నాం. నీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. వారి యొక్క ప్రార్థనను ఆలకించమని అడుగుతున్నాం ప్రభువా. వారికి కావలసినవన్నీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వారి దుఃఖాన్ని నైనా సంతోషముగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. ఆనందకరముగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. నీకు
లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా నీ సన్నిధిలో నిలబడినటువంటి ప్రతి బిడ్డను కూడా నీ పాదాల చెంత అప్పగిస్తున్నాను ప్రభా. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని నీ రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా చేసుకున్నందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. దానినైనా మేము ఒంటిగా విడిచిపెట్టకుండా ఈ వాక్యంలో ఉన్నటువంటి నిజ సత్య వాక్యాన్ని బోధించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనేక మందికి మాదిరిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నువ్వు చూపించిన మాదిరిని ఆయన ఒకరిని ఒకరు ప్రేమించుకోమని చెప్పినటువంటి ఆజ్ఞను మేమందరము కూడా మా పొరుగు వారిని ప్రేమించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. మా పొరుగు వారి కోసం ప్రార్థించేదైనా గొప్ప అవకాశాన్ని ఆయన ఇచ్చి ఉన్నాం ప్రభా. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా కోసమే కాకుండా మా ఎరుగు వారి పొరుగు వారి కోసం, అలాగే దేశాల్లో ఉన్నటువంటి వారి కోసం మేము ప్రార్థించేవారిగా ఉండడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అటువంటి జ్ఞానాన్ని, అటువంటి సమయోచితమైన జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నిలబడినటువంటి ప్రతి బిడ్డని నాయన నీ పాదాల చెంత అప్పగిస్తున్నాను. వారి హృదయాల్లో ఏముందో నాకు తెలియదు తండ్రి. హృదయ రహస్యాలు ఎదిగిన గొప్ప దేవుడు కనుకనైనా వారి కావలసిన ఇవులని దయచేయమని అడుగుతున్నాం. ఎవరైనా చెప్పుకోలేని స్థితిలో ఉంటే నీ చిత్తమైతే వారి యొక్క కోరికను మన్నించమని అడుగుతున్నాం. తనకున్నటువంటి ఆ యొక్క బాధ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా. తనకున్నటువంటి సమస్య నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన పైకి చెప్పలేకపోతున్నారేమో, ఆ పాపం నుంచి బయటకు రాలేకపోతున్నారు, ఎదుటి వారు ఏమనుకుంటారని బాధపడుచున్నారేమో. నువ్వు హృదయ రహస్యాలు ఎదిగిన గొప్పవాడు కనుక నీ చిత్తమైతే ఆ మనసును ఎరిగి నేను వారికి ఉన్నటువంటి కోరికను మన్నించి నేను బిడ్డలను నేను స్వస్థపరచమని అడుగుతున్నాం. దాని నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నేను మరి ముఖ్యంగా డోనా విషయంలో ప్రార్థన విజ్ఞాపన చెప్పి ఉన్నారు. నాయన బిడ్డ కన్సీవ్ అయిందని చెప్పి ఉన్నారు ప్రభా. నీ చిత్తమైతే ఆ బిడ్డకు, అలాగే నైనా తన గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కూడా నేను నీ కాపుదల భద్రత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ యొక్క బంగారు గదులు కావలి వచ్చమని అడుగుతున్నాం ప్రభా. సమయోచితమైన జ్ఞానంతో ఏ ఆహారం తీసుకోవాలో ఆహారం తీసుకొని తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం. అలాగే తన సహోదరి శృతికి ఈ రోజునైనా నూతన దయా కిరీటాన్ని దయచేసిన విధానం బట్టి కూడా నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలం అంతా నువ్వు కాచి కాపాడి సంరక్షించావు. ఇదిగో తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా నీ కాపుదల భద్రతతో నడిపించమని అడుగుతున్నాం. నేను దినాభివృద్ధి నేను వాక్యానుసారంగా నడుచుకోవడానికి, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకోవడానికి, వాక్యానికి లోబడి జీవించడానికి కృపణ దయచేయమని అడుగుతున్నాం. యుక్త వయసులో ఉన్న ప్రభు ఎటువంటి చెడు వ్యసనాలకు లేకుండా, లోబడకోకుండా, నేను ఎటువంటి సైతాన్ శక్తులకు లోబడకోకుండా నీ కాపుదల భద్రత నుంచి బంగారు జగం కావలి ఉంచి ముందుకు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తల్లిదండ్రుల యందును దేవుని యందును భయభక్తులు కలిగి జీవించడానికి కృపణ దయచేయమని అడుగుతున్నాం. ఇదిగోనైనా మరి ముఖ్యంగా నేను అనేక మంది నేను కొత్త వారు వచ్చి ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ నైనా మీరు యొక్క గాయపడిన హస్తముతో తట్టి ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నైనా ఇంకానైనా ప్రతి వారము కూడా నేను నీ సన్నిధిలో కనపడానికి కృపణ దయచేయమని అడుగుతున్నాం. అనేక మంది పనుల నిమిత్తం రాలేకపోయి ఉన్నారు ప్రభా. నీ చిత్తమైతే వారందరినీ కూడా నేను వచ్చే వారం రావడానికి నీ మార్గాన్ని సరళం చేయమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగానైనా ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డ ద్వారా మా అందరికీ నీ ప్రేమ విందుని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి కూడా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఆ యొక్క వంటల విషయంలో ప్రయాసపడిన ప్రతి బిడ్డను కూడా నూరంతర ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేను కానుకలు సమర్పించిన బిడ్డను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కలిమిలో నుంచి లేమిలో నుంచి తీసుకొచ్చిన కానుకలకు నైనా నూరంతర ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వారు ఏ తలంపులతో కానుకలు ఇచ్చినారో ఆ తలంపులను నెరవేర్చమని అడుగుతున్నాం. ఏదైనా నీ చిత్తమే ప్రభా. అలాగేనైనా మేము విడనాడు వచ్చిన కుటుంబీకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలనైనా చదువుకుంటున్నారు ప్రభు. నీ చిత్తమైతే వారికి మంచి చదువును, విద్యను, బుద్ధిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యుక్త వయసులో ఉన్న బిడ్డలందరూ కూడా నైనా నీ యొక్క అడుగు జడల్లో నడవడానికి నీ కృపణ దయచేయమని అడుగుతున్నాం. సాతాన శక్తుల నుంచి నేను దూరంగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, కుటుంబీకులందరూ ఇంటి దగ్గర తల్లిదండ్రులు నైనా దూర దేశాలను, తల్లి ఇక్కడైతే తండ్రి ఇంటి దగ్గర, తండ్రి ఇంటి దగ్గర అయితే తల్లి ఇక్కడ ఒక్కొక్కరుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ప్రేమానురాగాలను నేను పంచిపెట్టమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మా కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దవారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు ఇంకా కొంతకాలం మా జీవితాల్లో ఉండడానికి కృపణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వారికి సంపూర్ణ ఆరోగ్యం నుంచి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఏదేమైనప్పటికీ నీ చిత్తమే ప్రభా. ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్న వారందరికీ మార్గాన్ని సరళం చేయండి. త్వరగానైనా నీ చిత్తమైతే వారిని కతార్ దేశాన్ని నడిపించమని అడుగుతున్నాం. అలాగే నేను ఎవరైతే ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వారి మార్గాన్ని కూడా సరళం చేసిన త్వరగా ఇంటికి పంపించి వారి కుటుంబంలో కలిసి సంతోషించుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగానైనా ఈ యొక్క గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణాన్ని యుద్ధ వాతావరణాన్ని ప్రశాంత
ప్రశాంతమైన వాతావరణంగా మార్చమని అడుగుతున్నాం. ప్రేమానురాగాలతో కూర్చొని మాట్లాడుకొని దీన్ని సామరస్యముగా పరిష్కరించుకోవడానికి నీ కృపను దయచేయమని, అలాగే నేను ఎన్ని సంఘాల్లోనైనా ఆరాధనలు జరుగుతున్నాయి ఆ సంఘాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. సంఘ కాపరులను ఆశీర్వదించండి. సంఘ విశ్వాసులను ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఎవరు ఎక్కడ ఉండి ఆరాధించినప్పటికీ నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించినైనా ఆరాధించే భాగ్యాన్ని, ప్రార్థించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఇదిగో నేను ఇక్కడ నిలబడినటువంటి కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను నీ గాయపడిన హస్తంతో తట్టి ముట్టి ఆశీర్వదించి, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి స్వస్థత ఇచ్చి విడుదలగా ఇచ్చేసి, ఎవరి పనిపాట్లలో నేను తోడినీటి ఉండమని, పని లేని వారికి పని కల్పించమని, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచమని, నేను ప్రతి ఒక్కరి కోసము ప్రార్థించే మనసును మా అందరికీ నీ దయచేయమని, నేను ఈ ఆరాధన ముగించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళబోచుండగా మీరే మార్గమంతరంలో తోడినీడై ఉండి మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా చేరవలసిన స్థలానికి చేర్పించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు జరుగుతున్నట్లు భూమికి నెరవేరును గాక. మా ఆహారమును మాకు దయచేయి, మా ఎడల అపరాధములు చేసుకోవాలని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు, మమ్ము శోభము దగ్గర తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమై నిరంతరము నీవైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సమానం. ఇక్కడ కూడి మనతో మనం విడనాడు వచ్చినటువంటి కుటుంబీకులందరితో తోడు నేడుగా ఉండనుగాక. బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు లేచెను, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఏనాడో లేచెను, హల్లెలూయా, హల్లెలూయా.